ఆర్యజేయు రాజు కుక్కజు కుక్కజు ఆర్యజేయు రాజు రారా బేసాలే. ఇంటర్నెట్ లో నీకు దేనికన్నా షార్టేజ్ ఉండొచ్చు, కానీ ప్రతి వారం అప్డేట్ అయ్యే క్రింజ్ కి మాత్రం కాదు. కుక్క తోక ఉంకర్ అన్నట్టు నువ్వు దీన్ని ఎంత సరి చేసినా సరే, అందరికి మీరు మారండ్రా అని చెప్పినా సరే, దే కీప్ గోయింగ్ బ్యాక్ టు ద సేమ్ ఫార్మ్. ఈ లిస్ట్ లో మనం నిబ్బాస్ ని చూసినాం, నిబ్బీస్ ని చూసినాం, కొంతమంది హౌలగాళ్ళని కూడా చూసినాం. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ దిస్ ఛానల్ రూల్స్ అన్ని బ్రేక్ చేసి లిస్ట్ లో ఉన్న ఇద్దరు ఇంటర్నెట్ క్వీన్స్ ని కూడా మనం చూస్తాం. వాళ్ళ మాటలు వినబోతున్నాం అండ్ మన స్టైల్లో రియాక్ట్ అవ్వబోతున్నాం. సో మై డియర్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, అంకుల్స్ అండ్ ఆంటీస్, సీట్ బెల్ట్ లో పెట్టుకొని దీన్ని గట్టిగా పట్టుకోండి. ఆ లైక్ బటన్ ని ఒక్కసారి టచ్ చేసి పుణ్యం కట్టుకోండి. ఇంకా నేను మీ డౌన్ ఫాల్ లో మీతో ఉన్న యూట్యూబర్ ప్లే లైక్ ఇన్కాగ్నిటో అండ్ హెయిర్ ఫాల్ తో బాధపడుతున్న మన ఆదిత్య బ్రోతో ఇస్తా నేనే ఇస్తా, పెద్ద గన్ ఇస్తా. ఎందుకు? లాస్ట్ కొన్ని వీడియోస్ నుంచి నా మీద చాలా జోకులు వేస్తున్నావు కదా, ఈ వీడియోలో రివెంజ్ ప్లాన్ చేసిన. ముందు ముందు అర్థమైతది. ఇంకా లేట్ లేకుండా లొల్లి లేకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో, క్వీన్స్ ఆఫ్ క్రింజ్ నెట్. నాకు యాప్టిట్యూడ్, నాకున్నదే యాప్టిట్యూడ్. గుంటూరు అయితే వస్తున్నాను. మన లైఫ్ కాదు, రాబోయే కాలానికి కాబోయే వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి. నేను చచ్చిపోవాలంట, వాడు రావాలి, వాడి ఇంటికి పోయి నేను ఏమన్నా ముద్ద అడుగుతున్నానా? ప్రతిసారి వర్షం పడేది. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. చెప్పండ్రా, వాడేందో నన్ను టార్గెట్ చేస్తున్నాడు. వాడు పాపం ఫీల్ అన్నట్టున్నారు. సో ఈ లిస్ట్ లో మనం ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సిన ఒక క్రింజ్ క్వీన్ ఎవరంటే, ప్రెజెంటింగ్ నన్ అదర్ దాన్ జాలన్. కనిపించట్లేదు ఇక్కడ. కనిపిస్తుంది కానీ నువ్వెందుకు వచ్చినావు అక్క? ఈ వీడియో నీది కాదులే, బయలుదేరు. డైవర్స్ పేపర్స్ కూడా తీసుకున్నాను. అబ్బా ఛీ పో, దొబ్బే ఇక్కడ నుంచి ఫస్ట్. టీషర్ట్ అయితే చాలా టైట్ అయింది. క్రింజ్ క్వీన్స్ అంటే ఇంటర్నెట్ లో ఉన్న టాక్సిక్ క్వీన్స్ అందరు ఎందుకు వస్తున్నారా బాబు? ఇలా కాదులే కానీ ఫస్ట్ క్వీన్ ని నేనే పిలుస్తా. ఉదయ్ గడికి కాబోయే మహారాణి, మహారాజు గారి ఏకైక పుత్రిక, ఇంటర్నెట్ ని ఊపేసిన మహాశక్తి, యువరాణి జూనియర్ సాయి పల్లవి దేవి. Here we go again. కొన్ని రోజుల నుంచి ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తున్నా సరే అందరి నోట్లో నుంచి వస్తున్న పేరు ఒక్కటే. పెళ్లి గాని ఆదిత్య బ్రో లాంటి వాళ్ళు కలవరిచ్చేది కూడా ఒకటే. కొంతమందికి ఈమె సాయి పల్లవి, ఇంకొంతమందికి ఈమె సమాంత, కొంతమందికి రష్మిక, ఇంకొంతమందికి శ్రీలీల. మరి మన ఆదిత్య బ్రోకి మాత్రం అదేంది బ్రో అట్లా అంటావు? సింగిల్ గానే మిగిలిపోతావా? ఐ కేర్ ఫర్ యూ కదా, నువ్వు ఆగు, నేను సెట్ చేస్తా. వద్దన్నా సెట్ చేస్తాం. నువ్వు పైకి వెళ్ళినా సెట్ చేస్తా. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇవ్వాలా నువ్వు సచ్చినవు. సో మీరేనా అండి నిజంగా జూనియర్ సాయి పల్లవి అంటే? అవునండి, నిజమే. వావ్, జన్మ ధన్యం అయిపోయిందండి నాది. అసలు మీకు ఆ పేరు ఎట్లా వచ్చింది? ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. ఏను ఆగు, జూనియర్ సాయి పల్లవి మీద జోక్లు వేస్తావా? మేడం నీ మీద జోక్ వేస్తున్నాడు. కలిసిందారా బాయ్? వదిలేండి మనోడే. చెప్పండి సాయి పల్లవి ప్రశాంత్ గారు. ఓ సారీ, సాయి పల్లవి గారు. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా ఉంటాను అనేసి అంటున్నారు. అవునండి, సేమ్ డిట్టో అట్లనే ఉన్నారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మ్యాటర్ సాయి పల్లవి చెప్తే ఫుల్ గా నవ్వుకుంటది. ప్రతి ఒక్కరు సాయి పల్లవి లాగా. అసలు సాయి పల్లవి మీ పక్కన నుంచుంటే సాయి పల్లవినే డూప్ లాగా ఉంటది. ఆయన అక్కడ దాకా ఎందుకు? మిమ్మల్ని చూసిన తర్వాత సాయి పల్లవి మీ పక్కన నిల్చోదు. ఎందుకంటే మీ అందంతో కంపారిజన్ తట్టుకోలేక పారిపోతుంది. సో
జూనియర్ సాయి పల్లవి గారు, మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటండి? ఇప్పుడు పుష్ప 3 రిలీజ్ అవుతుంది కదా. అవునవును అవుతుంది. దాంట్లో హీరోనా మీరు? అచ్చా విలనా? మరి ఏం రోల్ ప్లే చేస్తున్నారు? యాక్చువల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్తే బెటర్ అని నేను అనుకుంటున్నా. పర్ఫెక్ట్ నంబర్ 1. అసలు హీరోయిన్ క్యారెక్టర్ కి అయితే కరెక్ట్ గా సూట్ అవుతారు మీరు. కాకపోతే అప్పుడు హీరో అల్లు అర్జున్ కాదు, మన తెలుగు ఇండస్ట్రీలో ఒఫీషియల్ నిబ్బా, మన యాటిట్యూడ్ స్టార్ అండ్ డైరెక్టెడ్ బై రోషన్ బాబు. కాకపోతే సినిమా స్క్రీన్ మీద మొత్తం లోగో వేసుకుంటాడు. పుష్ప పార్ట్ 3 నుంచి ఒక పాట పాడండి. అంటావా మామా అంటావా మామా. అది పార్ట్ 2 అండి. పార్ట్ 3 లో లిరిక్స్ మారిని. నేను పాడతా వినండి. పాడు గజాల. ఆయన పార్ట్ 2 లో రష్మిక గారు చేసిరు కదా అండి. పార్ట్ 3 లో మీరెందుకు? రష్మిక గారు బానే చేస్తారు. నాకైనా ఏమైంది మేడం, మాకు యాక్టింగ్ రాదా ఏంటి? అవును మేడం, పాయింటే. అసలు మీ యాక్టింగ్ రష్మిక యాక్టింగ్ పక్కన పెడితే మీ యాక్టింగ్ రియల్ గా నాచురల్ గా ఉంటది. రష్మిక యాక్టింగ్ ఏమో AI లాగా ఉంటది. నేనే మిర్చిరా, చిన్నగున్నాని లైట్ తీసుకున్నావా? ఒక్క బయట వేస్తే నీ నోట్లో ఫైర్ అలారం మోగిపోతుందిరా. జాగ్రత్త బ్రో, నేను జోక్ కాదు, ఫుల్ ఫైర్ రా. అసలు విజయ్ దేవరకొండ ఫస్ట్ మిమ్మల్ని చూస్తే మిమ్మల్నే పెళ్లి చేసుకునేవాడు. ఆ పిల్లకేమనైతే ఐ విల్ బి మోస్ట్ ఎఫెక్టెడ్, అండర్స్టాండ్. యాక్చువల్లీ సమంత అని ప్లస్ సాయి పల్లవి అని ఇద్దరితో కూడా పోల్చారు మేడం. పోల్చినారా? పోల్చినోడికి బుద్ధి లేదు. జీన్స్ వేస్తే సమంత, సారీ కడితే సాయి పల్లవి. ఇంకేంటి మేడం, మీకు చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేసినారని విన్నాను. చాలా మంది ప్రపోజ్ చేశారు, కానీ మీరు ఒప్పుకోరు ఉండరు నాకు తెలుసు. మరి మీకెవరు కావాలి? నాకైతే అల్లు అర్జున్. అల్లు అర్జున్ కావాలనా? అల్లు అర్జున్. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? అల్లు అర్జున్ కి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, 2 పిల్లలు కూడా ఉన్నారు మేడం. ఆయన పెళ్లి చేసుకుంటారా? మ్యారేజ్ చేసుకుంటాను. మీరు చేసుకోవడానికి రెడీ అండి, కానీ ఆయన మిమ్మల్ని చేసుకోడు కదా. ఒక పని చేయండి, నేను ఇక్కడ ఇన్వాల్వ్ చేసిన బ్రో, నువ్వే అనవసరంగా ఇన్వాల్వ్ అవుతున్నావు. నా మెడ నొప్పి ఉట్టి అటు చూస్తున్నా అంతే. మీ ఇష్టాల గురించి చెప్పండి. నాకు ఈ ప్రపంచంలో 2 ఇష్టం. ఏంటో అవి? 1 నిద్ర, 2 మంచి మొగుడు. ఆదిత్య బ్రో, మరి మీకెవరైనా ప్రపోజ్ చేసినారా? నాకు యాక్చువల్లీ నడి రోడ్ మీద కూడా ప్రపోజ్ చేశారు. అయ్యో సిగ్గు. సరే మీకు ఎలాంటి వాళ్ళు ఇష్టమో చెప్పండి మేడం, వెతుకుదాం. నాకు డాన్స్ చేసే వ్యక్తులు అంటే చాలా ఇష్టం. అబ్బా అవునా, సూపర్ అండి. మా ఆదిత్య బ్రో శవం ముందు భలే డాన్స్ చేస్తాడు. ఏంది బ్రో, వేస్తావు కదా డాన్స్? వేస్తా. ఆ 7 నీదైతే ఇంకా బాగా వేస్తా. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి, నన్ను పాడల్లో వండబెట్టి, నన్ను నలుగురు ఎత్తుకొని. ఇక్కడ దాకా వీడియో చూసినావు కదా, ఎక్కడో అక్కడ నవ్వుకొని ఉంటావు కదా, ఆ లైక్ కొట్టొచ్చు కదా. లైక్ కొట్టు తొందరగా. నువ్వు లైక్ కొట్టు, లేకపోతే నేను ఆదిత్య బ్రోని కొడతా. అయినా మీరు ఇంత అందం పెట్టుకొని ఎవరండి మీకు అందంగా లేరని చెప్పింది? నువ్వు. నేనా? నువ్వు అన్నావు. నేనెందుకు అంటానండి అట్లా? అప్పుడేదో సరదా కన్నా అబద్ధం చెప్పొద్దు. లేదండి సరదా కాదు, నిజంగానే చెప్పిన. అసలు ఏంటండి, ఎందుకండి అంత యాటిట్యూడ్ మీకు? నాకు యాటిట్యూడ్. అయ్యో అది యాటిట్యూడ్ కాదండి, యాటిట్యూడ్. నాకు యాటిట్యూడ్. చాలా బాగున్నాయండి మీ రీల్స్. ఆదిత్య బ్రోకి అయితే మస్తు నచ్చినాయి. హీ ఈస్ వెరీ ఇంప్రెస్డ్. మరి మీకు మా ఆదిత్య బ్రో నచ్చిందా? నాకు నచ్చింది అయితే హైదరాబాద్ అబ్బాయిలు. అయ్యో మావాడు గుంటూరు అండి. మాక్సిమం ఫ్రెండ్షిప్ అయితే ఓకే మేడం. ఓ ఓకేనా బ్రో, బయటికి డేట్ తీసుకెళ్ళు బ్రో. తీసుకెళ్తే అప్పుడు కొంచెం ఆలోచిద్దాం. మంచి చేస్తాను నా కొడకాడు, నాశనం అయిపోతావురా. ఓకే సూపర్, వీడియో అయిపోయినాక చూసుకుందాం. నాట్ ఏ ప్రాబ్లం. ఇప్పుడు ఏబే నా మీద జోకులు. సో
ఇప్పటిదాకా హీరోయిన్ గా మీరు ఎన్ని మూవీస్ చేసినారు? ఒక 3 to 5 మూవీస్ చేసిన. 3 to 5 చేసిండ్రా చూసిండ్రా? చేసిన. సూపర్. అసలు ఎవరండి హీరో దాంట్లో? రామ్ చరణ్. ఓకే, రామ్ చరణ్. చిరంజీవి. ఓకే, చిరంజీవి. రవితేజ. ఓకే, రవితేజ. అండ్ ఇంకొక హీరో గుర్తు రావట్లేదు. ఇంకొకలేంది మేడం, చాలా మంది ఉన్నారు. ఇదిగోండి మీరు యాక్ట్ చేసిన హీరో ధనుష్. KGF Part 3 లో యాక్ట్ చేసిన రాకీ బాయ్. మీ ఫేవరెట్ హీరో విజయ్ దోమల్కొండ. అండ్ పుష్ప 3 లో మన సెకండ్ హీరో అల్లు అర్జున్. ఇంకా మీకు కావాలంటే పవన్ కళ్యాణ్, NTR, ప్రభాస్ రాజు, ప్రకాష్ రాజు. ఇది ఎప్పుడు పెట్టిర్రా? నాకు తెలీదమ్మా. సూపర్ స్టార్ మహేష్ బాబు, అందరు ఉన్నారండి. ఒక విజయ్ అన్న మాత్రం 3 షూటింగ్ లో ఉన్నాడు. ఆయన మీరు ప్రతి మూవీలో యాక్ట్ చేసిరంట కదండి? మేడం ఏం చేసిండ్రు? క్రికెట్ ఆడతారు కదా మేడం, ఆ టైంలో చాలా సేపు నేను అక్కడనే. ఓ, ఫీల్డింగ్ చేసినారా? ఇంకేంటి మేడం, ఫ్యూచర్ లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? సాయి పల్లవి గారి లాగా ఉండాలనుకోండి. సాయి పల్లవి లాగా ఉండాలనుకుంటున్నారు మేడం? మీరే కదా సాయి పల్లవి, ఆమెని మర్చిపోండి. యాక్టింగ్ చేస్తాం, వీడియోస్ చేస్తాం, డాన్స్ చేస్తాం, అన్ని చేస్తాం. అందరికి చెప్పేదే మీకు చెప్తున్నా, అన్ని చేయండి కానీ ఆ వీడియోస్ మాత్రం అప్లోడ్ చేయకండి. అదేంటో అసలు ఇంటర్నెట్ లో సాయి పల్లవి అనే పేరే వీక్నెస్ అందరికి. ప్రతి అవలగాడు వాడేస్తాడు. ప్రతి ఒక్కడు రావడం జూనియర్ సాయి పల్లవి అని చెప్పడం. జూనియర్ సాయి పల్లవిని తీసుకుని వచ్చినాము. ఇదే దారుణం. అంటే ఇదేంట్రా, వీడు సాయి పల్లవి అంటే వీడు కూడా నమ్మడ్రా. ఒకడేమో ఎవరికో కాల్ చేసి సాయి పల్లవి కాల్ చేసింది అంటాడు. మాస్టర్ చెప్పండి. మాస్టర్ బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు కాల్ లిఫ్ట్ చేసింది. కనుక మీరు బిజీ ఉంటారు కదా. సాయి పల్లవి అయితే బిజీ ఉండొచ్చు కానీ వీడు ఉండడు కదా. బాడుకోవు బలిసిందారా ముక్కలు ఇరగొడతా నకరాలా. ఎవరిని హౌలగాలు చేద్దాం అనుకుంటున్నారా బషీర్ మాస్టర్? అసలు ఈ హౌలగాడిని మాస్టర్ అనడం కూడా తప్పే. ఈ 2 స్ట్రీట్స్ లో చెత్త ఎక్కడ ఉన్నా సరే స్క్రాప్ వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట పెడతాడు ఈ గబ్బుగాడు. వీడే వేస్ట్ గాడు అంటే మళ్ళీ సాయి పల్లవి పేరు చెప్పుకొని వీడు ఇంకో వేస్ట్ గాడు. స్టెప్ ఒకసారి వేయండి తండేల్ మూవీ. అండ్ ఆ వేస్ట్ గాడి గ్యాంగ్ లో వాడే వీడు. ఇప్పుడంతా అదే వైరల్ అవుతుంది ఆ స్టెప్స్. పెద్ద పెద్ద స్టార్స్ అంతా కాపీ చేస్తారా చెప్పండి? అసలు ఈ స్క్రాప్ గల ముందు మైకోడ్ పెట్టిండ్రా వాళ్ళని అనాలి. మళ్ళీ లాస్ట్ లో సాయి పల్లవి పేరు చెప్పుకొని అక్క మీరే కాపాడాలి నన్ను. నిన్ను కాపాడడం కాదక్క, నీ నుంచి మమ్మల్ని మేం కాపాడుకోవాలి. అరే బంద్ చేయండి రా ఈ స్క్రాప్ అంతా. అనవసరంగా సాయి పల్లవి పేరు ఎందుకు చెడగొడుతున్నారు? ఇగో అక్క, ఇంటర్వ్యూయర్ లాగా నేనైతే నీకు అబద్ధాలు చెప్పాను. నువ్వు మాత్రం సాయి పల్లవి లాగా కనిపించట్లేదు. సమంత లాగైతే అస్సలు లేవు. శ్రీలీలకి నీకైతే పోలికలు లేవు. ఎవ్రీబడి ఈస్ బ్యూటిఫుల్ ఇన్ దేర్ ఓన్ వే. వీళ్ళలాగున్నా వాళ్ళలాగున్నా అని చెప్పి మాత్రం కంపేర్ చేసుకోకు. సో ఎవరేం చెప్పినా నమ్మొద్దు, ఇంటర్నెట్ లో ఐటమ్ అవ్వద్దు. జూనియర్ సాయి పల్లవి వి ఆర్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అచ్చా ఆల్రెడీ అయిపోయినావా? జాయిన్ అయిపోయినావా ఈ స్క్రాప్ లో? ఆల్ ద బెస్ట్. ఫస్ట్ వీడిని లోపలేయాలి, దాని తర్వాత దేవుడే నిన్ను కాపాడాలి. దేవుడు పైనే భారం వేసాం. ఇప్పుడు మనం క్వీన్ నంబర్ 2 గురించి మాట్లాడుకుందాం. ఈ టైంలో ఇంటర్నెట్ లో ముగ్గురు ఆంటీలు సూపర్ ఫేమస్. దిస్ ఆంటీ ఫర్ నాన్ సెన్స్, దిస్ ఆంటీ ఫర్ టాక్సిక్ సెన్స్ అండ్ దిస్ ఆంటీ ఫర్ ఆల్ ద రాంగ్ రీజన్స్. అదే మన సామాన్లు బాగుండాలి ఆంటీ. చెప్పడానికే చిరాకేస్తుంది ఆ పేరు. చేద్దాం ఆంటీ. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సౌండ్ తగ్గించుకోండి. ఆంటీకి మాట్లాడడం తక్కువ, అరవడం ఎక్కువ. ఈ ఆంటీ స్పెషాలిటీ ఏంటంటే ఎవరితోనైనా మాట్లాడి రీల్ పెట్టేస్తుంది. ఆన్సర్ వచ్చేదాకా గయ్యి 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 అని అరుస్తూనే ఉంటది. అసలు నా వీడియోస్ ట్రోల్ చేయాలంత అవసరం ఏంద్రా? చెప్పండ్రా. 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 ఎవడు రాడు? చెప్పండ్రా. వాళ్ళు ఎంత చెప్పినా నీకు వినిపించదమ్మా. ఆగమ్మా నువ్వు. మర్యాదగా నా వీడియోస్ ఎంత మంది పెట్టుకురో అంత మంది డిలీట్ చేయాలా. ఆంటీ చిల్. బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్. ఇది మీకోసం కాదు, నా కోసం చేసుకుంటున్నా. చెయ్యకపోతే పోలీస్ కేసు పెట్టి మిమ్మల్ని రేదండిస్తా స్టేషన్లోని. నువ్వు ఎంత అరుస్తే వాళ్ళు అంత ట్రోల్ చేస్తారు. ఒక్కళ్ళిద్దరు అంటే కేసు పెట్టొచ్చు. 10,000 మంది ఉంటారు, ఏం చేస్తావు?
లైట్ తీసుకోండి ఆంటీ, లేకపోతే కంటెంట్ మార్చుకోండి. మళ్ళీ ఎవరు నేనైతే ఏమంటాం లేదు. అందరిని అన్నావు, బట్ ఎవరినో ఒకరిని అంటావు, కానీ ఆ రీల్ అందరికి వస్తుంది. ఇప్పుడు ఎవరిని అంటున్నావు చెప్పు? వాడెవడో వంగోలు అంట, వాడి కూడా. ఒంగోలులో ఎంత మంది ఉంటారా ఆంటీ? ఎవరిని అంటున్నారు మీరు? వాడేందో నన్ను టార్గెట్ చేస్తున్నాడు. వాడు టార్గెట్ చేస్తున్నాడా? నేను చచ్చిపోవాలంట, వాడు సామను. ఇట్లానే అరుస్తూ ఉంటే ఆంటీ ఇంకా ట్రోల్ చేస్తారు నిన్ను. ఇది ఇన్నోసెన్స్ కాదు, మ్యాడ్నెస్. అసలు ఎవడు నువ్వు నాయమని పట్టువు. అరే ఈసారి కామెంట్ పెట్టేటప్పుడు అడ్రస్ కూడా పెట్టరా. ఇంత బాధపడే బదులు ఒక సైబర్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఆంటీ. నారా లోకేష్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి. ఇప్పుడు వీళ్ళందరూ ఏడికి వచ్చినారు ఆంటీ? ఈ బ్యాడ్ కామెంట్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు సార్. నాకు అది చెప్పడానికి రీల్ చేసినారా ఆంటీ? ఇన్స్టాగ్రామ్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కామెంట్స్ ఆఫ్ చేసుకోండి, అయిపోతుంది. ఈ చిన్నదానికి ఎందుకు బీపీ పెంచుకొని అరవడం? మరి సీఎం ని, డిప్యూటీ సీఎం ని అందరినీ ట్యాగ్ చేస్తున్నావు. అస్సలు నాకు నిద్ర పట్టడం లేదు వాళ్ళ బ్యాడ్ కామెంట్లు చూస్తుంటే. అరే ఆపేయండి రా ప్లీజ్ రా. సీఎం కి, డిప్యూటీ సీఎం కి కూడా కంప్లైంట్ ఇస్తుంది రీల్ లో. దయచేసి నాకు ఇది ఒక్కటి సాయం చేయండి. నేను ట్రై చేస్తున్నాను లేండి ఆంటీ, ఆగండి. ఈ సెగ్మెంట్ లో కూడా నేను చెప్పాలనుకుంటుంది ఒకటే, ఇలాంటి వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు కాదు, చాలా మంది ఉంటారు. ఇలాంటి వాళ్ళు చాలా ఇన్నోసెంట్ రా. ఇలాంటి వాళ్ళతో వద్దు. వాళ్ళకి బయట ఏం జరుగుతుందో దాని మీద పెద్ద నాలెడ్జ్ ఉండదు, ఐడియా ఉండదు. చిన్న చిన్న ఆనందం కోసం ఒక వీడియో పెట్టుకుంటారు. వీళ్ళతోని ఆటలు ఆడుకోకండి, లైట్ తీసుకోండి. ఐ హోప్ యు ఆల్ అండర్స్టూడ్ వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే. ఓకే, దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఐఎమ్ షూర్ మీరు అందరు ఫుల్ నవ్వుకొని ఉంటారు. నవ్వుకుంటే లైక్ బటన్ కొట్టండి. అండ్ మీకు బాగా నచ్చిన సెగ్మెంట్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 3,000 కామెంట్స్. కామెంట్ చేయడానికి ఏం లేదనుకో, జై జూనియర్ సాయి పల్లవి అని చెప్పేసి కామెంట్ చేయండి. అయ్యో సిగ్గు. ఇంకా నేనెవరో, ఆదిత్య బ్రో ఎవరో మీ అందరికి ఆల్రెడీ తెలుసు కాబట్టి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. అంటిల్ దెన్ డ్రింక్ వాటర్, హగ్ యువర్ మదర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ హ్యాపీనే, ఒక ఆదిత్య బ్రో తప్ప. ఐ కెన్ ఫీల్ ఇట్. మళ్ళీ రివెంజ్ అని చెప్పి నెక్స్ట్ వీడియోలో ట్రై చేయగలరు, అర్థమవుతుందా? చాలా మెట్లుగా అరే ప్రేమే అంటే మనసును ఇచ్చి మనసు మృదువుగా కలిసిన మనుషులు కనమలి విడి ఒక కరగని కలలను కంటూ ఉంటే కప్పులు అంటూ క్లిప్పులు అంటూ కార్డును గోకి బిల్లులు కట్టి జేబులకే కన్నాలే పెట్టి అప్పులు చేసి తిప్పలు పడితే ఇంట్లో లవ్వే తెలిసిందంటూ తనకో పెళ్ళే కుదిరిందంటూ ఇకపై ప్రేమే సాగదు అంటూ నన్నే విడిచిపోతూ ఉంటే గతాన్ని మరొక గతించిపోయిన గాయమైన నా గుండె గదులలో జరగని గురుతులు, తరగని ప్రేమలు, మరువని మాటలు, కరగని జ్వాలలు. ఆర్పేదెలా చల్లార్చేదెలా